అడిగి వచ్చినవాడు పరీక్షించడానికి నారాయణుడు వస్తాడు. ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎంత అన్నదానం చేసేదో మహాతల్లి. ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, కూర్చోబెట్టి అన్నం పెడుతోంది. ఆయన అన్నాడు, నాకు పెళ్ళవలేదు, ఇన్నాళ్లకు పెళ్లి కూతురు ఒప్పుకుంది చేసుకుంటానని, కానీ బంగారు ఆభరణం ఏదైనా పెట్టమంది, ఏదైనా ఆభరణం ఇస్తే అన్నం తింటా, లేకపోతే తిన్నన్నాడు. అప్పటికే అన్నదానానికి ఆవిడ ఒంటి మీద నగలన్నీ వెళ్ళిపోయి ఒక్క కంటి ఉంది. ఆవిడ భర్త వంక చూసి కంటి ఇచ్చేస్తానంది. ఆయన పక్కకి రమ్మనన్నాడు, అన్నీ అయిపోయాయే, ఆ కంటె ఒకటే ఉంది. ధూర్త బ్రాహ్మణుడు అన్నం పెడితే బంగారం అడుగుతున్నాడు, ఇవ్వకు, తినకపోతే పోతాడన్నాడు. తప్పు. అతిథి విష్ణుస్వరూపం, అభ్యాగతి స్వయం విష్ణు. కాబట్టి ఆయనకి అన్నం పెట్టినప్పుడు బంగారం ఇచ్చేస్తాను. ఏమవుతుంది, పెళ్లి చేసుకుంటాడు, మంచిదేగా. కంటె ఒంటి మీద ఉంటే ఏమవుతుంది, శాశ్వతమా? పుణ్యం శాశ్వతం, ఇస్తానంది, నీ ఇష్టం ఈ. కంటె తీసి ఇచ్చింది. ఆ కంటె తీసుకెళ్లి అరిటాక్ కింద పెట్టి ఆయన అన్నం తినేశాడు సంతోషంగా. ఉత్తరాపోసనం పట్టాడు, చేయగడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. ఊరంతా కలిపి ఎంత ఉంటుంది ఆ గన్నవరం. కాబట్టి ఆ బంగారు కంటె కనపడింది ఆకెత్తుతూ ఉంటే సీతమ్మ గారికి. అయ్యో వెర్రి బ్రాహ్మడు కంటె మరిచిపోయాడని పరిగెత్తుకెళ్ళారు పిలుద్దామని. కనపడలేదు. భర్తని పిలిచి వెతకమన్నారు, ఎక్కడా కనపడలేదు. అయ్య బ్రాహ్మణుడు ఇంత కంటె అడిగాడు, వెళ్ళిపోయాడని పడుకుని నిద్రపోయారు. ఆవిడికి కలలో శ్రీ మహావిష్ణువు కనపడ్డారు. సీతమ్మ, ఇంతమందికి అన్నం పెడుతున్నావే, ఒక్కసారి నీ చేతి అన్నం తినాలనిపించిందమ్మా, బ్రాహ్మణ రూపంలో వచ్చాను. అభ్యాగతిని గదు పరీక్షించాలని కంటె అడిగాను, ఇచ్చేశావమ్మా. చాలు తల్లి, మురిసిపోయాను. నీ ఒంటి మీద నగలైపోయాయని బెంగ పెట్టుకుంటున్నావా? ఇంతకింత బంగారం నేను ఇస్తాలే అమ్మా అని ఆవిడ లేచి భర్తకి చెప్పింది కళ. ఎప్పుడు దున్నే పొలమే. ఆయన పొలానికి వెళ్ళారు. సాయంకాలం వచ్చేసే ముందు ఏదో గొప్పు తవ్వుతున్నారు. ఖంగుల శబ్దం వచ్చింది. కొంచెం మట్టి తీసి చూశారు. ప్రదోష వేళ బిందె కనపడింది. ఉత్తరీయంలో మూట కట్టి ఇంటికి తీసుకొచ్చి మూత విప్పి చూశారు. బిందె నిండా బంగారు కాసులు. అంత ఐశ్వర్యం ఇచ్చేశారు శ్రీ మహావిష్ణువు.